న్యూస్ లో ప్రచురితమైన లాగరాయ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణం అసంతృప్తిగా ఉండడం, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వచ్చిన కథనానికి జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. విద్యాశాఖ అధికారికి సంబంధించిన అధికారులను అప్రమత్తం చేస్తూ పాఠశాలను వెంటనే పరిశీలించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాజబొమ్మంగి మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ దొర మాట్లాడుతూ పాఠశాల భవనం ఫేజ్ 2లో మంజూరైందని, అయితే ఆ దశలో తగినంత నిధులు విడుదల కాకపోవడంతో నిర్మాణ పనులు అసంతృప్తిగా నిలిచిపోయాయని తెలిపారు. మిగిలిన నిధులను ప్రభుత్వం నుంచి విడుదలైన వెంటనే నిర్మాణ పనులు పునః ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి సూచనలు అందజేస్తామని వెల్లడించారు. 31వ తారీఖున ప్రెస్లో వచ్చినటువంటి న్యూస్ను అనుసరించి జిల్లా విద్యాశాఖ అధికారి, పోలవరం జిల్లా విద్యాశాఖ అధికారి వారు వెంటనే శిథిల భవనంలో చదువులనేటువంటి ఆర్టికల్ రావడం జరిగింది. జెడ్పిహెచ్ఎస్ లాగరాయ్ హై స్కూల్కి సంబంధించి వెంటనే నిన్న దానికి సంబంధించి పరిశీలించడం నిమిత్తం MA1గా నేను, అలాగే MA2 ఇద్దరం కూడా వెళ్ళి సిఆర్టీని తీసుకుని వెళ్ళి ఆ పాఠశాలని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా 6 నుంచి 10వ తరగతి వరకు 86 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటువంటివి మరి చూడడం జరిగింది. అదేవిధంగా 9వ తరగతి విద్యార్థులు ఏంటంటే ఒక ప్లాస్టింగ్ చేయనటువంటి రూమ్లో మరి విద్యను అభ్యసిస్తున్నారు. మరి అది ఫేజ్ 2లో వచ్చినటువంటి పాఠశాల అది. అందులో నిధులు మరి పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల అక్కడ వర్క్లు అనేటువంటివి కొంత అసంపూర్ణంగా అనేటువంటివి ఉన్నాయి. ఇమీడియట్గా మరి ఫేజ్ 2లో నిధులు అనేటువంటి ఇస్తే కంప్లీట్ చేయమని ప్రధానోపాధ్యాయులకి తగు ఆదేశాలు అనేటువంటివి జారీ చేయడం జరిగింది.